ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మరి ఈ ప్రైవేటు పాఠశాలల పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా శీతకన్ను ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. ఎందువల్లంటే వాళ్ళంతా కూడా ముందు గత ప్రభుత్వం అయితే అమ్మఒడిని 5,000 ప్రతి సంవత్సరం 15,000 ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు మాత్రమే సంవత్సరానికి 1,000 తగ్గించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లి దీవెన పేరుట ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పారు. మరి ప్రభుత్వ పరిస్థితులు ఎక్కడున్నాయో తెలియదు, కానీ ఇప్పటికైతే ఇంతవరకు కూడా ఈ తల్లి దీవెన ప్రకటించలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మరి ఈ తల్లి దీవెన అనేటువంటిది ఇంతవరకు ఆ తల్లి అకౌంట్లో వేశారు. మేము ఈరోజు ఈ యొక్క పాఠశాలల పరిస్థితులను గమనించి ఏదైతే ఈరోజు ప్రభుత్వం డిగ్రీ కాలేజీలకు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ అందరినీ కూడా అమౌంట్ ఎట్లయితే కాలేజీ అకౌంట్లో వేస్తున్నాయో ఈ తల్లి దీవెనకు సంబంధించినటువంటిది కూడా ఈ యొక్క అమౌంట్ను పాఠశాలల యొక్క అకౌంట్లో వేసి మాకు తోడ్పాటు అందించాలనేటువంటి దాంతో ఈరోజు ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు లెక్కల జోగిరామరెడ్డి, ఏపీ ప్రైవేట్ స్కూల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మరియు కుసుమా జిల్లా అధ్యక్షుడు.